ఈరోజైతే మనం క్రూజ్ డిన్నర్కి వెళ్తున్నాము. ఇంత క్లోజ్గా పెట్టద్దు, కొంచెం దూరం పెట్టు. బండ తలకాయ అంట, ఎట్లంటే అట్లా కనిపిస్తుంది, అంతే. ఎట్లంటే అట్లా కనిపిస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరసంజు. చాలా రోజులు అయిపోయింది కదా కలిసి. సో నేను కూడా చాలా మిస్ అయ్యాను. బట్ దీస్ డేస్ అసలు ఎంత హెక్టిక్ ఉంటున్నాయి అంటే టైమే తెలియట్లేదు అసలు ఎట్లా అయిపోతున్నాయి అనేసి. అండ్ ఆల్సో డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా. నాకే ఒక్కదానికి ఇట్లా అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? నాకైతే ఒకనొక టైంలో చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోదామా అన్నట్టుగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే స్లో కామ్ డేస్ కదా చైల్డ్హుడ్ డేస్ అంతా కూడా. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఈ దుబాయ్ సిరీస్ అయిపోగొట్టాలని చాలా ట్రై చేస్తున్నాను. బికాజ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ దుబాయ్ క్రూజ్లో మనము వెళ్ళబోతున్నాం అన్నమాట. సో దుబాయ్లో మెరీనా క్రూజ్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది, వేర్ ఇది మ్యాన్మేడ్ టనల్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా. ఈ మ్యాన్మేడ్ టనల్ వచ్చేసి మొత్తం ఎంటైర్ సిటీ మొత్తం కూడా పాస్ త్రూ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ వాటర్ అన్నీ కూడా మనకి పక్కన నుంచి సీ నుంచి తీసుకున్న వాటర్. సో ఈ కెనాల్ త్రూ అంటే దీనికి బోత్ వేస్లో మంచి ఆర్కిటెక్చర్ ఉన్న బిల్డింగ్స్ అయితే చాలా బాగుంటాయి. సో వాళ్ళు జస్ట్ కెనాల్ని అలా ఒక్కటే వదిలేయకుండా ఇలా క్రూజింగ్ లాగా అరేంజ్ చేశారనమాట. సో దుబాయ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ మెరీనా క్రూజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో మనకి ఆ రోజు ఈవినింగ్ డిన్నర్ అరేంజ్ చేశారనమాట. సో సిటీ నుంచి ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, బట్ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ 7 అలా అయ్యిందనమాట. సో మనకి పాసెస్ ఇస్తారు, మన టికెట్ లాగా అనమాట. నాకు అరుణ్కి దుబాయ్ ట్రిప్ మొత్తం చాలా స్పెషల్. ఎందుకంటే మా లైఫ్ టైంలో ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా దుబాయ్లోనే అయ్యాయి అనమాట. సో క్రూజ్ ఎక్కాలి, క్రూజ్లో ట్రావెల్ చేయాలి అని మా ఇద్దరికి కూడా ఉండింది. సో ఆ కోరిక కూడా ఇక్కడే నెరవేరిందనమాట. సో ఇది మన క్రూజ్. సో అక్కడ మొత్తం కూడా బిల్డింగ్స్, ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే అసలు చాలా బాగుంది. టు బి హానెస్ట్, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అస్సలు న్యాయం చేయవన్నమాట అక్కడున్న వ్యూకి. అండ్ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే డే వ్యూ కంటేను నైట్ వ్యూ వెళ్ళడానికే చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ క్రూజ్ ట్రిప్ వచ్చేసి అరౌండ్ 3 hours 3.5 hours ఉంటుంది అనమాట. స్లోగా అలా ట్రావెల్ చేసుకుంటూ మొత్తం సిటీ అంతా ఇలా ఒక ట్రిప్ వేసి వస్తారు. అందులోనే మనకి మ్యూజిక్, డాన్స్, కల్చరల్ యాక్టివిటీస్ అండ్ పార్టీ మోడ్ అనమాట ఫుల్ ఆన్, ఫాలోడ్ బై డిన్నర్ కూడా. క్రూజ్లో మోస్ట్లీ ఇండియన్సే ఉండిండే అనమాట. సో ఇంకా దేశీ సాంగ్స్ స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి వేరే లెవెల్లో ఉండిందనమాట. ఇంకా ఎంజాయ్మెంట్ కానీ ఊపు కానీ.
సో కాసేపు డాన్సెస్ అన్నిటికీ బ్రేక్ ఇచ్చారు, ఎందుకంటే డిన్నర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్కి అయితే ఫుల్ పండగ చేసుకోవచ్చు అనమాట. అన్ని వెరైటీస్ పెట్టారు. సో అరుణ్ ఎంజాయ్ చేశాడు బాగా. కానీ వెజిటేరియన్స్ నాకైతే పెద్ద ఆప్షన్స్ ఏం లేవు, నార్మల్ పొటాటో, పన్నీర్, సలాడ్స్ ఇవి తప్ప. బట్ బిర్యానీ వాజ్ వెరీ వెరీ టేస్టీ, చాలా బాగుంది. అక్కడి స్టైల్ అరబిక్ స్టైల్లో చేశారు. సో అది మాత్రం నేను కంప్లీట్గా ఎంజాయ్ చేశాను అనమాట. అయితే డిన్నర్ చేస్తూ అలా వాటర్లో వెళ్తూ మంచి వ్యూ, ఇలా మంచి వ్యూ తోటి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి ఒక మాస్క్ అన్నమాట. సో ఎంత ఎలిగెంట్గా ఉంది అంటే ఈ మాస్క్, అలా చూస్తేనే ఇట్లా పీస్ఫుల్గా అనిపించింది. అయితే క్రూజ్లో కూర్చున్నంతసేపు ఓకే, కానీ డిన్నర్ చేసిన తర్వాత కొంచెం అనీజీగా అనిపించింది అనమాట. బికాజ్ ఇంకా మూవ్ అవుతూనే ఉంటాం కదా. నాకు అరుణ్కి ఇద్దరికి కొంచెం మోషన్ సిక్నెస్ లాగా అనిపించి సరే కొంచెం బయటకు వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ పీలుద్దామని చెప్పి వచ్చామన్నమాట. వ్యూ అయితే ఎంత సూపర్గా ఉంది అంటే చాలా చాలా బాగుంది. బట్ ఎక్కువసేపు ఉండలేకపోయాము, చాలా వేడిగా ఉండింది. అసలు లిటరల్గా నా కళ్ళు మండాయి అనమాట, ఈవెన్ అది సాయంత్రం అయినా కూడా. బట్ ఏంటంటే ఆ వ్యూ కోసం అని చెప్పి కాసేపు అట్లా కూర్చున్నాను. మనం డిన్నర్ కూడా కావాలంటే అవుట్డోర్లో వచ్చి చేయొచ్చు, పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్లా చాలా చాలా క్రూజెస్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి. ఎక్స్క్లూజివ్ క్రూజెస్ ఉంటాయి, ప్రైవేట్ యాట్స్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ మీకు సపరేట్గా కావాలి అనుకున్నా కూడా అలా కూడా బుక్ చేసుకోవచ్చు. బిట్ ప్రైజీ ఉంటుంది, బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది అది వేరేగా ఉంటుంది. ఈ పర్టికులర్ స్పాట్ అయితే నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. లుక్ అట్ దట్ వ్యూ, ఎంత బాగుందో. అండ్ ఈ జైంట్ వీల్ కూడా వన్ ఆఫ్ ద ఐకాన్స్ ఆఫ్ ది దుబాయ్ అనమాట. సో దుబాయ్ అనగానే ఈ జైంట్ వీల్, 5 స్టార్ హోటల్స్ ఇవన్నీ కూడా చూపిస్తారు ఫస్ట్. సో అక్కడి వరకు తీసుకెళ్తారు మనల్ని. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనమాట. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఒక కంప్లీట్ కొత్త లోకం లాగా అనిపించింది అనమాట ఆ లైట్స్ అన్నీ కూడాను. బట్ ఏంటంటే అన్లక్కీగా ఆ రోజు ఆ జైంట్ వీల్కి లైట్స్ వేయలేదు మేము వెళ్ళినప్పుడు. సో నేను చెప్పాను కదా ఎక్స్క్లూజివ్ యార్డ్స్ కూడా ఉంటాయని. సో ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్ అనమాట. వాళ్ళకి లైవ్ కుకింగ్ అన్నీ కూడా ఉంటాయి, డ్రింక్స్ అవన్నీ కూడాను. బట్ అది కొంచెం ప్రైజీ అనమాట.
వెనకాల ఉంది కదా, తను కెన్యా మాంబా అన్నమాట, నా ఫ్రెండ్ అయ్యింది. సో తనతో మాట్లాడుతూ ఉండింటి. వాళ్ళు ఆఫ్రికా నుంచి, కెన్యా నుంచి వచ్చారంట. సో తనైతే ఫుల్ ఆన్ ఎంజాయ్ మోడ్ లో ఉంది. అండ్ తనని డాన్స్ వేయడానికి పిలిచారన్నమాట. يا جماعة أنا مش لاقي تليفوني، يا جماعة بيرن النجمة بعيوني، يا جماعة سلاحف النينجا طردوني، يا جماعة أنا شكلي كده بيهوقوني. ولاعة దిస్ వాజ్ సో బ్యూటిఫుల్ మూమెంట్ అన్నమాట. సో అక్కడ వచ్చిన బుడ్డిగాడిది బర్త్డే ఆ రోజు. సో అక్కడ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా వాడికి బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చారనమాట, చిన్న కేక్ తీసుకొని వచ్చి. బట్ వాడికైతే లైఫ్ టైమ్ లో మెమొరబుల్ బర్త్డే అవుతుంది కదా. హీ డజంట్ నో ఎనీవన్ అరౌండ్ హిమ్, కానీ ఎవ్రీవన్ వాజ్ చేరింగ్ హిమ్, విషింగ్ హిమ్ హ్యాపీ బర్త్డే కదా. How is the cruise trip? Good, nice. సో అదన్నమాట మా క్రూజ్ ట్రిప్ విశేషాలు. చాలా చాలా ఎంజాయ్ చేసాం. నేను అరుణ్ అయితే ఫుల్ ఆన్ పార్టీ మూడ్, డాన్సింగ్ అంతా అన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ద వ్యూ చాలా అందంగా ఉన్నింది. నిజం చెప్పాలంటే దుబాయ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట, బోత్ డే కూడా నైట్ కూడా. సో విత్ ఆల్ దట్ వీఆర్ క్లోజింగ్ దిస్ వీడియో.